అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నా. అక్కడ కనిపిస్తున్నవి ఆనియన్స్ బ్లాక్ ఉన్నవి పొయ్యిలో వేసుకొని మంచిగా కాల్చుకున్నాను. ఒక 3 పల్లీలు అక్కడ కనిపిస్తున్నది. గోంగూరలోకి మేము బాయిల్ చేసుకున్నాం. గోంగూరలోకి కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసుకొని తెచ్చి ఇక్కడ పెట్టుకున్న రోడ్ దగ్గర. అయితే అవి కాల్చుకున్న ఉల్లిగడ్డల్ని మంచిగా పీల్ చేసుకోవాలి. పైన బ్లాక్ ఉన్న లేయర్ మొత్తం తీసేసుకోవాలి. లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట, మాడిపోయిన వాసనలాగా. చాలా రోజులకి అంటే చేస్తాము తరచూ, కానీ ఒక 1 మంత్ అయినా గ్యాప్ వస్తుంది మాకు ఇట్లా పొయ్యిలో కాల్చుకొని చేసుకునే చట్నీలు. ఏదైనా కానీ కూరగాయలు పొయ్యిలో కాల్చుకొని చేసుకునే చట్నీలు కొంచెం తక్కువ చేసుకుంటాము. ఒక 1 మంత్కి ఒకసారి అట్లా చేసుకుంటాము. మళ్ళీ ఈరోజు గోంగూర పచ్చడి కదా, ఖచ్చితంగా మేము ఇట్లా గోంగూర పచ్చడి చేసిన ప్రతిసారి ఇట్లా కాల్చుకొని చేసుకుంటాము. ఉల్లిగడ్డలను కాల్చి నీట్గా అట్లా చేసుకుంటాము. మాకు పొయ్యి ఉందన్నమాట. రోజు మేము పొయ్యి యూజ్ చేస్తాము. అంటే వాటర్ కాగబెట్టుకుంటాము పోసుకోవడానికి. సో దండిగా ఉంటాయి నిప్పులు, అందులో వేసుకుంటాము. చాలామంది గ్యాస్ మీద కాల్చుకుంటారు, కానీ నాకు ఎందుకు అస్సలు నచ్చదు. నాకు గ్యాస్ మీద కాల్చింది మాత్రం అసలు తినను నేను. ఫస్ట్ దాన్ని అదేదో పాయిజన్ అనేది అంతా ఏం నమ్మను, కానీ ఎందుకో నాకు పొయ్యిలో కాల్చినంత టేస్ట్ ఉండదు. అది ఆ టేస్ట్ లేనిది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అని తినను నేను మ్యాక్సిమం. అట్లా నీట్గా పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో అంతా 3 మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పల్లీలు మొత్తం పొట్టు తీసి పెట్టుకోవచ్చు. కొంతమంది పొట్టుతోనే నూరుకుంటారు, కానీ నాకు పొట్టు తీసి నూరుకుంటే చాలా ఇష్టం. సో పొట్టు తీసి నూరుకుంటాను నేను ఎప్పుడు. పల్లీలని మరీ మెత్తగా కాదు, మరీ కచ్చపచ్చగా కాదు, మీడియంగా చేసుకోవాలన్నమాట. మీడియంగా నూరుకోవాలి, అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుంది. దీన్ని ఇప్పుడే మెత్తగా నూరుకొని తర్వాత లాస్ట్లో గోంగూర వేసిన తర్వాత కూడా మళ్ళీ వేసి నూరుతాము. మరి అప్పుడు ఇంకా మెత్తగా అయితే పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. అట్లా బాగోదు. సో ఇంత అంటే అంత పలుకులుగా కాదు, కొంచెం అంత మెత్తగా కాదు, అంతమైన ఉండాలి. వీడియోలో మీకు అట్లా మెత్తగా కనిపిస్తుంది, కానీ పలుకులుగానే ఉంది అది. ఇదిగో ఎత్తి పెట్టుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. చెప్పినా కదా, గోంగూరలోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. దాన్ని నీట్గా మేమైతే రంగడించుకోవాలంటాం అన్నమాట. నూరుకోవాలి. మీరు అంటే మామూలుగా చెప్తే నూరుకోవాలి, ఇట్లా మెత్తగా నూరుకోవాలి. అట్లా రౌండ్గానే దాన్ని మేము రంగడిస్తామంటాము. సో అట్లా మంచిగా నూరుకోవాలి. ఆ సౌండ్కి ఈరోజు అయితే అసలు చాలా ఫీల్ అవుతూ చేసిన నేను గోంగూర. టేస్ట్ కూడా అంతే జబర్దస్త్గా వచ్చింది అసలు. ఒకసారి ట్రై చేయండి, మా స్టైల్లో ట్రై చేయండి. కొంతమంది ఒట్టి కారంకి బదులుగా పచ్చిమిర్చి వాడతారనమాట బాయిల్ చేసేటప్పుడే, గోంగూర బాయిల్ చేసేటప్పుడే. ఇప్పుడు కాల్చుకున్న 3 ఆనియన్స్ వేసి వీటిని మ్యాక్సిమం ఒక పచ్చగా దంచండి. మనం బాయిల్ చేసుకున్న ఆనియన్స్ కొద్దీ కాల్చుకున్న ఆనియన్స్ టేస్ట్ ఎట్టు ఉంటుందంటే నార్మల్గా తిన్నా అంత బాగుంటుంది. అది ఉత్తిగా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు అది పల్లీల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్న పల్లీలది పొడి వేసుకొని మంచిగా కొంచెం సేపు నూరుకొని ఎత్తేసుకోవడమే, అంతే. గిన్నెలోకి ఎత్తేయడమే. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ డైలీ 2 times అయినా చేస్తుండే అసలు రోటి పచ్చడి, పొద్దున రాత్రి. అప్పట్లో అంటే మంచిగా పరిస్థితులు బాగుండవు కదా, సో కూరగాయలు చేసుకొని తినంత ఉండదు. సో పచ్చళ్ళు నూరుకొని తినేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడైతే మ్యాక్సిమం. సో నీట్గా ఎత్తుకొని ఇట్లా పెట్టుకొని దీంట్లో చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ట్రై చేయండి ఒకసారి, ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. అంతే ఈ వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.